జగ్గంపేట మండలం సీతానగరం గ్రామంలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయం ప్రారంభించి విగ్రహ ప్రతిష్ట ధ్వజస్తంభ ప్రతిష్ట మహోత్సవం ఘనంగా నిర్వహించారు. 3 రోజులుగా జరుగుతున్న కార్యక్రమంలో భాగంగా ఆలయమంతా సర్వాంగ సుందరంగా అలంకరించి కోలాటాలతో స్వామివారి విగ్రహాలను ఊరేగించారు. అనంతరం హోమాలు యజ్ఞాలు నిర్వహించారు. ఆలయ ప్రతిష్ట విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీటీడీ పాలక మండలి సభ్యులు జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ హాజరై స్వామివారి ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొని స్వామివారి దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం భారీ అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ వారు మాట్లాడుతూ గ్రామ ప్రజల సహకారంతో చుట్టుపక్కల ప్రాంత నాయకులు భక్తులు సహాయ సహకారాలతో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయ నిర్మాణం చేపట్టి పూర్తి చేశామని, ఈ రోజు విగ్రహ ప్రతిష్ట మహోత్సవం ధ్వజస్తంభ ప్రతిష్ట మహోత్సవం నిర్వహించామని తెలియజేశారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ ప్రతిష్ట కార్యక్రమం గ్రామస్తుల సహకారంతో స్వామివారి విగ్రహ ప్రతిష్ట అంగరంగ వైభవంగా జరిగింది. గణపతి సుబ్రహ్మణ్యేశ్వర అయ్యప్ప స్వామి, అలాగే ధ్వజస్తంభం, నెమలి వాహనం, ఆలయ శిఖర కార్యక్రమాన్ని గ్రామస్తులు మరి ఊరి ప్రజల సహకారంతో మన అంగరంగ వైభవంగా గత 2 రోజులుగా హోమాది పూజలతో స్వామివారికి ఊరేగింపు కార్యక్రమం, కోలాట భజనతో ఊరేగింపు కార్యక్రమం, అనంతరం నెలంతా కూడా హోమాది కార్యక్రమాలు జరిగి ఈరోజు స్వామివారి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం జరిగింది. మరి భక్తులందరి సహకారంతో మరి ఈ కార్యక్రమం జరిగింది. అలాగే మరి ఈ రోజున కార్తీక మాసం పురస్కరించుకుని మన స్వామివారికి మన భక్తుల సహకారంతో మన అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది. మరి సుమారుగా ఒక 25 మంది 3000 దాకా మన భక్తులు మరి ప్రసాదం స్వీకరిస్తుంది మన అంచనా. అలాగే మరి గత కార్తీక మాసంలో స్వామివారి ఆలయానికి శంకుస్థాపన చేసుకుని మరలా ఈ కార్తీక మాసంలో మరి ఆలయ ప్రతిష్ట చేసుకుని మరి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి మరి ఆలయం నిర్మించి ఈ రోజున విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం పూర్తి చేయడం జరిగింది. చాలా సంతోషం. సీతానగర గ్రామ ప్రజలందరి అదృష్టం ఈ రోజున ఈ కార్యక్రమం జరగడం చాలా సంతోషం. అలాగే మరి ఈ ఆలయానికి రాకపోకలకి రోడ్డు సరిగ్గా లేకపోతే మరి గ్రామస్తులందరూ వెళ్ళి మరి ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ గారిని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి గ్రాంట్ అవడం జరిగింది. ఆయన కూడా స్పందించి మరి గ్రాంట్ ఇవ్వడంతో మరి గుడి ఓపెనింగ్కి మరి రోడ్డు